తీసుకోండి. కతికితే అతకదంటారు కదా, ఇప్పుడు వద్దులేండి, తర్వాత తీసుకుందాం. మీరు తీసుకోండి. డైటింగ్ తెలుస్తోంది. మూర్తి గారు, మా గోవిందుని గురించి మీకేం తెలుసండి? వాడి గురించి చెప్పాలి అంటే ఒక్క రోజంతా చాలదు బాబాయ్. కానీ ఒక్క ముక్కలో చెప్పాలి అంటే వజ్రం. నా గురించి ఎందుకు, మనోడు గురించి చెప్పు. ఆయన గురించి కొత్తగా తెలుసుకునేది ఏముందిలేండి, మాకు మీరు ముఖ్యం. కొంచెం తేడాగా చూస్తున్నారేంటి? గోవిందరాజు గారు, మీరు బస్తీ వాసుల కోసం కుస్తీ కూడా పట్టారని పేపర్లో చదివాను. ఇప్పుడు ఆ మ్యాటర్ ఎందుకులేండి, అసలు మ్యాటర్కి వద్దాం. మా వాడు కష్టపడి పైకి వచ్చాడు, బుద్ధిమంతుడు, ఏ చెడు అలవాటు లేదు. ఆయన గురించి నాకు ఎందుకండి, మీరు కదా నాకు ముఖ్యం. చెప్పండి, ఇంతకీ మీరు ఎక్కడ పని చేస్తుంటారు? తమకు నా మీద ఇంట్రెస్ట్ కొంచెం ఎక్కువ అవుతున్నట్టుంది. మనం తీరిగా కూర్చొని తర్వాత మాట్లాడుకుందాం. వజ్జు వచ్చేస్తుంది, ముందు అమ్మాయిని పిలిపించండి. షూర్. ఏమే, అమ్మాయిని తీసుకురా. చాలా చక్కగా ఉంది. ఏం బాబాయ్? నీకు నచ్చింది కదా, అది చాలు. నానా నీకు ఓకే కదా? నాకు ఓకే ఏంట్రా, నీకు నచ్చడం ముఖ్యం కదా, చూసుకో. చూసేవాళ్ళ దేవుందిలే గోవింద్ గారు, చేసుకునే మీకు నచ్చాలి గాని. మూర్తి గారు, మీకు అర్థం కావట్లా. నేను తండ్రిని, వీడు నా కొడుకు. ఐ నో ఇట్. మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు సార్. నేను తండ్రిని, ఈ నా కొడుకు పెళ్లి కొడుకు. ఏవి కాదు, మీరే. ఒరేయ్ గోవిందు, నువ్వు చెప్పైతే. నేను కొత్తగా చెప్పేది ఏమిట్రా? నువ్వే కదరా పెళ్లి కొడుకు. అల్లుడు గారు మంచి సౌండ్ పార్టీ లాగా ఉన్నారు, ఎందుకలా అరిచారు? ఆనందం పట్టలేక. ఏనన్నా అంతే కదా? అంతే ఆనందం పట్టలేక నాకే జర్కిస్తారా? మీ లెక్కలు మీకుంటే నా లెక్కలు నాకు ఉంటాయి. ఉత్తినే కామెడీగా ఉంటుందని అలా జర్కిచ్చా. నేను ఒకసారి అమ్మాయితో మాట్లాడాలి. అక్కర్లేదురా, అమ్మాయి నీకు నచ్చింది కదా, మిగతా విషయాలన్నీ మేము మాట్లాడతాం. కుదరదు, నేను మాట్లాడాల్సిందే. గోవిందు గారు, మాకు అలాంటి పట్టింపులు ఏవి లేవండి. ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని ఊహించి లోపల బెడ్లు అవి కుర్చీలు అవి ఏర్పాటు చేశా, మీరు వెళ్ళండి. పావు గంట అయిపోతుందండి. ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవాలి కదా. అంతేలేండి, టైం పడుతుంది. చింతాతయ్య, నాన్నేంటి ఇంకా రావట్లేదు? నేను అదే ఆలోచిస్తున్నాను. నేను కూడానండి. అరగంట దాటింది. ఎంతైనా ఆడపిల్ల తండ్రిని కదండి. నాకు ఇప్పుడిప్పుడే టెన్షన్ మొదలైంది. ఏం పర్లేదంటారా? లోపల ఫ్యాన్ లేదేమో, ఒక్క వహిస్తున్నా. కమాలియా, ఏమిటా ఇది? నానా ఏమైంది? పెళ్ళయింది కనబట్లా? చంపేశావు కదే, ఎలక మీద ఏనుగులా పట్టావు. ఇది కూర్చో. ఏమిటా ఇది? ఇద్దరు లోపలికి వెళ్ళి ముగ్గురు బయటకు వచ్చారు. వాడెవడు? వాడెక్కడి నుంచి ఊడిపడ్డాడు? దొడ్డు గుమ్మలోంచి. ఏమండి, ఏం జరిగిందండి? నేను అదే అడుగుతున్నా, ఎవరు తెలవే? ఇతని పేరు బుజ్జి నాన్న. మన వీధి చివరి ఎస్టీడీ బూత్ లో పనిచేస్తున్నారు. మేమిద్దరం ప్రేమించుకున్నాం. ఏమండి, ఏం జరిగిందండి? నష్టపోదానా? నీ కోసం బంగారం లాంటి సంబంధాన్ని తెస్తే ఆ ఎస్టీడీ బోండాగానే చేసుకుంటావా? నిన్ను పోయే పెద్ద దబాయించావు గాని, ప్రేమించే మొగుడు దొరకడం కన్నా ఆడపిల్లకి మంచి సంబంధం మరొకటి ఉండదు. అరే, నీ కూతురు ఇష్టపడే కుర్రోని వీధి చివర పెట్టుకుని ఊరంతా చదువుతావు ఏంది? అసలు నీలాంటి వాళ్ళకి. ఏమండి, ఏం జరుగుతుందండి? ఉండమ్మా, ఇంకా నేను చెప్పడం పూర్తి కాలేదు, నువ్వు పడుకో. కాబట్టి మీరు చేయాల్సిన పని నేను చేశాను. వాళ్ళని ఆశీర్వదిస్తే మీ పని కూడా అయిపోద్ది. అది కాదండి, ఇంకొక మాట మాట్లాడితే జంక్షన్ జామ్ అయిపోద్ది. ఎరా గోవిందరాజులు, నువ్వు చేసిన పని ఏమన్నా బాగుందా? పెళ్లి కూతురుతో ఒకసారి మాట్లాడొస్తానని లోపల తీసుకెళ్ళి ఆ అమ్మాయికి వేరే పెళ్లి చేసి తీసుకొస్తావా? ఎందుకు చేయరండి, స్త్రీ జనోద్ధారకుడు కదా అయినా. మరో విరుసలిగం పంతులు అయిపోతామని. ఏంట్రా ఇందాక నుంచి ఊరుకుంటుంటే తెగ రెచ్చిపోతున్నారు? ఎడగలగుందా? పెళ్లి చూపులు నీకని చెప్పి మోసం చేసి నన్ను తీసుకెళ్లి ఆ పిల్ల ముందు కూర్చోబెడతారా? చెప్తే ఒప్పుకుంటా. అబ్బాయి, దానికి తెలిసి ఎంత బాధపడతాయి. చీటీలు చిన్న కదా, నూకాలకి
ఏమే నౌకాలు నౌకాలు చూసావా నీ కన్న కొడుకే నీకు సవితిని తీసుకురావాలనుకుంటున్నాడు. ఓ కొడుకు వాడికి అన్యాయం చేసినా ఒక భర్తగా మాత్రం నీకు ద్రోహం చేయలేను నౌకాలు, ద్రోహం చేయలేను. గోవిందరాజు గారు ఓవరాక్షన్ తగ్గించండి. అసలు అమ్మమోహం గుర్తుందా నీకు? అందుకే కదరా ఫోటో పెట్టినాను. సంతోషించాలే. చూడు నువ్వు పెళ్లికి ఒప్పుకుంటే సరే సరే, లేదా నేను ఇంటి బయటికి వెళ్ళిపోతాను. ఒరే ఆ మాట మాత్రం అనకరా. అయితే ఒప్పుకో. ఒప్పుకోరా గోవిందు. నాన్న తలుపాడంటే ఒప్పేసుకున్నట్టే. వాళ్ళ అమ్మ పోయిన దగ్గర నుంచి ఇంటి బాధ్యత అంతా తనే తీసుకుంది. విద్యానికేతన్లో హిందీ టీచర్గా పనిచేస్తాను. ముగ్గురు చెల్లెలు పెళ్ళిళ్ళు అయ్యేదాకా తను చేసుకోనుంది. 2 అమ్మాయిలు పెళ్లిళ్ళు చేశాం. 3వ అమ్మాయి సంబంధం చూస్తుండగా ఈ సంబంధం వచ్చింది. తెలుసులేవయ్యా వెంకటేశ్వరరావు, మీ విషయాలన్నీ మాకు తెలియవా, తెలియకుండానే వచ్చావా? తీసుకోండి. కదా కతికితే అతకదు. అతకూడదని కతుకుతున్నా. బాగుంటుంది అదొక పద్ధతిలే. వెంకటేశ్వరరావు అమ్మాయిని పిలిపించవయ్యా. అమ్మాయి శ్రావణి అక్కని తీసుకురామ్మా. ఎలా ఉందరా? బాగుంది, కాకపోతే నోటిగా ఆనట్లేదు. లడ్డు కాదరా. ఏంటి? అమ్మాయిని చూసి చెప్పు. నేను గదిలోకి వెళ్ళి మాట్లాడితే కానీ చెప్పలేను. అక్కర్లేదు, ఇక్కడే కూర్చొని మాట్లాడచ్చు. కుదరదు, నేను గదిలోకి వెళ్ళి మాట్లాడాలి. ఏదో మాట్లాడాలంటున్నారు కదా, మాట్లాడినివ్వండి. నీకు తెలియదులే వెంకటేశ్వరరావు, ఊరుకో. ఇదిగో ఆ మాట్లాడేది ఒకటో ఇక్కడే మాట్లాడు. కుదరదు, నేను గదిలోకి వెళ్ళి మాట్లాడాక చెప్తాను. నేను మాట్లాడాలి. ఏమ్మా ఆ గదికి ఈ గుమ్మం తప్ప వేరే గుమ్మం లేదుగా? లేదండి. సేఫ్. సేఫ్ ఏంటండి? మా వాడికి వాస్తు పిచ్చినండి. ఆహా. ఇది నాది, సరే తీసుకో. చెప్పారుగా మా వాడిది ఒక పద్ధతి అని. దా సేఫ్. పాయింట్కి వచ్చేస్తాను. నువ్వు ఎవరైనా ప్రేమించావా? లేదండి. పోనీ నిన్నెవరైనా ప్రేమించారా? వదిలే, భవిష్యత్తులో నువ్వు ఎవరైనా ప్రేమిస్తే వచ్చి నాకు చెప్పేసాయి, ఇద్దరిని కలిపేస్తాను. అది దా కూర్చో. పర్లేదు. ఊరిగా నువ్వు నీ మొహం దా. ఇప్పుడు నా గురించి తెలుసా? మీ వాళ్ళు చెప్పారండి. ఏంటి మా వాళ్ళు చెప్పేది? తోటకూర కట్ట. నేను చెప్తాను విను. నేను పక్కా మాసుగాని, లేబర్ మేస్త్రిని. దుమ్ము ధూళి ఇసుక ఇటుకలతో పనిచేసేవాడిని. ఏ విషయమైనా సరే ముక్కు సూటుగా వెళ్తాను. తేడా వచ్చిందనుకో నమ్మవా? భయపడ్డావు కదా? ఏటీఎం ఎనీ టైం మర్డర్. ఇక మనకు లేని అలవాటు అంటే ఏమీ లేదు. పాన్ బీడి చుట్టా సిగరెట్ విస్కీ గిస్కీ మట్కా గుట్ట అన్ని అలవాట్లు ఫుల్గా ఉన్నాయి తెలుసా? ఇంకా నమ్మవా? ఇది కూడా ఏటీఎంఏ, ఎనీ టైం మందు. నువ్వు పాఠాలు చెప్పుకునే పంతులమ్మవి, నేను ఫుల్ పటాస్ మీద ఉండే పోకిరి మేస్త్రిని. ఇంత తెలిసిన తర్వాత ఈ భూమి మీద బుద్ధున్న ఏ ఆడదే నన్ను పెళ్లి చేసుకోదు కదా. నీ జీవితం ప్రశాంతంగా ఉండాలంటే నాలాంటోడికి దూరంగా ఉండాలి. కూర్చో. చూడమ్మాయి, గుడ్డెళ్ళి బండ మీద పడ్డా, బండెళ్ళి గుడ్డు మీద పడ్డా పగిలేది గుడ్డే. కాబట్టి నీ గుడ్డు కోసం చెప్తున్నాను, బ్యాడ్ డెసిషన్ తీసుకోకు. అది కదండి, నువ్వేం చెప్పాలనుకున్నావు నాకు అర్థమైపోయింది. ఆ ముక్క మా వాళ్ళతో చెప్పు. ఓకే కబా. ఎలా ఉంది? సూపర్. ఎక్స్క్యూస్ మీ, ఆ అమ్మాయి ఊ అంటే ఇప్పుడే ఇక్కడే తాళి కట్టేస్తా. మరి ఆ అమ్మాయి అభిప్రాయం కూడా తెలుసుకోండి. ఏమ్మా? నాకు ఇష్టమే. అలా వెళ్ళిపోయారేంటి? ఏమైంది? ఏం పర్వాలేదండి, ఆ ఆనందం పట్టలేక. జాగ్రత్త బాబు. మొత్తం నా జీవితం అంతా అంధకార బంధం అయిపోయింది. నువ్వు ఆ గ్లాస్ తీసి గ్లాస్ సెట్ అయిపోద్ది. థ్యాంక్స్ టాటా రావా. వెల్కమ్. గోవింద్, ఇల్లు అడగగానే పండగ కాదు గోవింద్. కానీ తాళి కట్టగానే పెళ్ళైపోతుంది. కట్టడానికి తాళ్ళు ఉండదే, చేయించడానికి పంతులు కూడా ఉండడా? ఏంటమ్మా ఇంత పెద్ద షాపుకి తీసుకొచ్చావు? ఇక్కడ పట్టు చీరల మీద 40% డిస్కౌంట్ ఇస్తున్నారు. అలాగా? విన్నారా బావగారు, మీ కాబోయే కోడలు ఎంత జాగ్రత్త పర్రాలో, ఒక్క రూపాయి కూడా వేస్ట్ చేయదు. అందుకే శోభనానికి ఒప్పుకున్నా. పెళ్లి ఒప్పుకున్నావు. రండి రండి. బావగారు, పరాయి మగాడితో పొర్రపాటును కూడా మాట్లాడదండి. అసలు విషయం చెప్పనా, మగ పిల్లలు దాంతో మాట్లాడటానికి భయపడిపోతారండి. నిప్పండి, నిప్పు. టోటల్గా అదండి మా అమ్మాయి గురించి. హాయ్, మీతో కొంచెం మాట్లాడాలి.
మేడం 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 ఒక్క నిమిషం ప్లీజ్ ఒక్క నిమిషం. లాకెళ్ళిపోతున్నాడు అన్నారు. ఏమిటిదంతా? ఓ ఐఎమ్ సారీ అండి. లుక్ మిస్, నేను చాలా ఓపెన్ అండ్ ఫ్రాంక్. ఏదైనా సరే మొహం మీద చెప్పేస్తుంటాను. అలానే పార్టీలో మాట్లాడాను. యూ టోటలీ మిస్అండర్స్టూడ్ మీ. అండ్ నేనేదో మీకు బ్రాకెట్ వేస్తాను అనుకుని మీరు ఆమె సీరియస్ అయ్యారు. కానీ జరిగిన విషయం నేను దిస్ మీకు ఇస్ టూ మచ్. మిస్ 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 ప్లీజ్ లీవ్ మీ అలోన్. నేను సారీ అంటున్నా. ఆ సీరియస్ టోన్ ఏంటండి? నాకు నిజంగా ఏ ఇంటెన్షన్ లేదండి. ప్రామిస్ ఐ మీన్ ఇట్. అన్నారు మిస్ అప్పుడే పెళ్లి నాటి ప్రమాణాలు చేసేసుకుంటున్నాను అన్నారు. మిస్ శాంతి ప్లీజ్ లీవ్. శాంతి ఏమిటమ్మా ఎవరితను? అది కాదు బాబాయ్, ఇతను బాబాయ్ గారా? నమస్కారం అండి. వీళ్ళెవరు? మనవాళ్ళే గాని విషయం ఏంటి చెప్పు. నేనేదో జోక్గా అన్నమాట తను సీరియస్ గా తీసుకుని నేను తనకి బ్రాకెట్ వేస్తాను అనుకుంటుంది. బ్రాకెట్ 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 అదేనండి, మగాళ్ళు ఆడోళ్ళకి అర్థమైందిలేవా? అదేదో లైట్ కొట్టడం బీట్ కొట్టడం అంటారు. బీట్ బీట్ బీట్. ఇప్పుడు ఇంతకీ ఏమంటావు? ఏం లేదు బాబాయ్ గారు, నేను సారీ చెప్తున్నా. క్షమించానని నవ్వుతూ ఒక్క మాట అంటలేదండి. అది ఏమ్మా ఇందులో తప్పే ఉంది చెప్పు. ఒకసారి క్షమించాను అనేసి. ఓకే మహానుభావ, క్షమించాను. చూసారా ఎంత సీరియస్ చెప్తున్నా? ఇప్పుడు నవ్వింది కదా, నువ్వు సాటిస్ఫైడా? వెరీ మచ్ ఇంకేంట్రా? థ్యాంక్స్. ఏం లేదండి, ఆ పిల్లలిద్దరు ఏదో పార్టీలో కలిసిపోయారంటే ఒకళ్ళు ఏమండి? వీధి రాసి పెట్టుంటే ఎవరు ఏమి తప్పించలేమండి. కానీ మీ ఒంటి మీద గ్రీన్ కలర్ అద్దరిపోతాయి. ఏమండి, ఈ గ్రీన్ కలర్ చీర బాగుందండి. పేక్క చుట్టుకుని ఊరేసుకో. గ్రీన్ అట గ్రీన్. నడరా. చూపిస్తాగా ఈ జానిక కమాల్. ఇదొక ఆఫీసా? ఆటో స్టాండ్ లో కూడా ఆటోలు ఓ వరుసలో ఓ పద్ధతిలో ఉంటాయి. ఏమిటి కాగితాలు, ఏమిటి డబ్బాలు? ఇదంతా నాకు కుదరదు అంతే. పొరపాటు అయిపోయింది కళ్యాణ్ బాబు, పొరపాటు. ఐ టోల్డింగ్ డోంట్ టచింగ్. ఇది నా ఆఫీస్. ఇక్కడ ప్రతి వాళ్ళు నేను చెప్పినట్టు నడుచుకోవాలి, లేకపోతే వాళ్ళ బాక్సులు ట్యాపులు లేచిపోతాయి అంతే. అండర్స్టాండింగ్? ఓ మీరంతా స్టాండింగ్ కదా, ఇప్పుడు సిట్టింగ్. స్టాండింగ్ సిట్టింగ్ స్టాండింగ్ సిట్టింగ్ స్టాండింగ్ స్టాండింగ్ స్టాండింగ్. ఏంట్రా రోజు ఏం మెక్కుతున్నావు? అంజద్ ఖాన్ బాడీ పెంచేసావు. నా పేరు అంజద్ ఖాన్ కాదండి, జితేంద్ర. నీ పేరు జితేంద్ర. ఈ రోజు నుంచి నీ పేరు పిప్పళ్ళ బస్తా. ఎలా ఉందిరా? పిప్పళ్ళ బస్తా. బాగలేదా? బాగుందండి. అది సరే కాని రే, అందరూ స్టాండింగ్ అయితే నువ్వు ఒక్కడవే సిట్టింగ్. స్టాండింగ్ అన్నాక సిట్టింగ్ అంటారు కదండి. అంటానని నీ బాబాయ్ చెప్పడం కొడుతారే. నేను చెప్పింది చేయి. ఎక్స్ట్రా చేసావంటే బాక్స్ బొక్కట దాంతో గడ్డ 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 కారాలంతే. ఎక్కువ బెంచ్ బెంచ్ అండి. బెంచ్ ఎక్కువ. స్టాండింగ్ అప్ ఆన్ ద బెంచ్. ఈ రోజు నుంచి నేను చెప్పింది చేయకపోతే వాళ్ళు వీళ్ళని చూడకుండా అందరినీ బల్లల మీద తల్ల కిందులుగా నుంచోబెడతా, ఆడోళ్ళైనా సరే. ఏంటమ్మా నువ్వేమైనా వైజయంతిమాలు అనుకుంటున్నావా? చీరలో అభ్యంతరం అయితే ప్యాంట్ వేసుకురా. ఏమాత్రం తేడా వచ్చిందో వింటారు బాబు, ఇక నుంచి మేము మాట శ్రద్ధగా వింటారు. శ్రద్ధగా వింటారు. తమ గది తమ దయచేయండి. యా సిట్టింగ్. అయ్యా నేనండి. నాతో పెట్టుకో బాగు రే. పంతులు కనపట్టలేదా? ఏమిట్రా మీరు చెప్పేది? సరిగ్గా వెతికారా? మొత్తం వెతికిరమన్నా, ఏడ లేడన్నా. ఇప్పుడు ఎలా రా? పెళ్ళిప్పుడు వాయిదా వేసి తర్వాత పెట్టుకుందాం. చాలా పవర్ఫుల్ పంతులు అని చెప్పారు. అవును. సరే ఆయన దొరికినప్పుడు పెట్టుకుందాం. అలాగే. ఇప్పుడు ఈ పెళ్లి క్యాన్సిల్ చేసా. పెళ్లి ఏంటి క్యాన్సిల్? ఏంటండి క్యాన్సిల్? పెళ్లి ఏ పంతులు లేకపోతే పెళ్లి జరగదా? ఏమండి మీ పేరేంటి? కపిల్ శాస్త్రి. మీకు పెళ్లి జరిపించడం వచ్చా? వచ్చా? మా బాస్ నా ప్రాంప్టింగ్ లేకుండా ఒక్క మంత్రం కూడా చదవలేడండి. సంతోషం. ఆయన మాయ చేసే పంతులైతేనే మంత్రాలు చదివే పంతులండి. అయితే మీరే ఈ పెళ్లి జరిపించండి. థ్యాంక్స్. వెళ్ళండి. ఇంకా ఏంటి చూస్తున్నావు? నా అసలు పంతులు లేకుండా చేసుకోను. తాళి కట్టేది పంతుల మెడలో కాదరా, పెళ్లి కూతురు మెడలో. తప్పదా? తప్పదు. అయితే ఓకే పద. వెళ్తున్నాలే. ఏమండి తాలి బొట్టేదండి? ఇదిగో ఇక్కడ ఎవరికైనా నన్ను అడుగుతావు ఎత్తుకో. తాళిబొట్టు కనపట్ల అశుభం. ఈ పెళ్లి క్యాన్సిల్. ఏం చేస్తాం మరి? ఏమండి వచ్చినంత భోజనం చేసి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోండి బాబు. దగ్గరలో మంచి ముహూర్తాలు చెప్పు, అప్పుడు చేసుకుంటాలే. దగ్గరలో మంచి తాళిబొట్టు కూడా రెడీ. పంతులు గారు అయ్యా ఈ కానీ
అయ్యా 3 సరిగ్గా లేనట్టుంది, కాస్త 3 ముళ్ళే వెయ్యండి. అక్కడ 2 వేసి నీ పే కొడేసా పేడ వదిలిపోద్ది బాబు పెళ్లి కూతురు ఇక్కడ, ఆ? పెళ్లి కూతురు ఇక్కడ. చా, నువ్వు ఒకదాని టెన్షన్ పెట్టుకో. తల ఉంచండి. గట్టి మేడం వాయించండి. పెళ్లి పెటాకులు చేస్తామని చెప్పి పడగద్దాక తీసుకొచ్చారు కదా. పాతికేళ్లగా పాతి పెట్టిన శీలం అగ్నికి ఆహుతైపోతుంటే గుడ్లప్పగిచ్చి చూస్తారేంట్రా గుడ్ల గూప కొడుకులారా. గోవింద్, ఆడవాళ్ళ దగ్గర బోల్డ్ టెక్నిక్లు ఉంటాయి. పాలతో ప్రారంభిస్తారు, పూలతో రెచ్చగొడతారు, బెడ్ మీద మెస్మరైజింగ్ చేస్తారు. కన్ను మూసి తెరిచే లోపు నువ్వు వాళ్ళకి కమిట్ అయిపోతావు. ఏదో రేపులా ఉంది. ఏ రాత్రి అయినా సరే నువ్వు నిగ్రహంగా ఉండాలి. సరేరా, సర్వేంద్రియాల మీద నిగ్రహం సంపాదించిన విగ్రహాన్ని ఏ గ్రహం నేను చేయలేదురా, శనిగ్రహం. వెళ్తానా? డోంట్ ప్రొసీడ్. నో ప్రొసీడింగ్స్. వెళ్తానా? ఫుల్ స్వింగ్. అటు చూడండి, లేడీ హిట్లర్ లా ఉంది. అవునరా, ఏం ట్రబుల్ వచ్చిందో ఏంటో. పాపం ఇప్పుడు ఆ కార్ని ఎట్లా తీసుకెళ్తుందో ఏమిటో. ఆ అమ్మాయి తీసుకెళ్తురా, మరి నువ్వు తీసుకెళ్తా. ఆ, ఏంటి మేడం ఇక్కడ రెడ్డి, ఏదో హెల్ప్ చేయాలా? నో థ్యాంక్స్, అవసరం లేదు. జరిగింది మనసులో పెట్టుకుని అలా చిరాగా మాట్లాడతారేంటి? మీరు అన్ని మర్చిపోవాలండి. రే బాబ్జీ సార్, బండి ప్రాబ్లం చూద్దాం పదా. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారేంటి? నా ఫ్రెండ్ పెళ్లికి వెళ్ళొస్తుంటే బండి ఆగిపోయింది. ఆహా. నేనేమో అర్జెంట్ గా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ వెళ్ళాలి. ఇక్కడేమో ఒక్క ఆటో కూడా దొరకడం లేదు. బ్యాటరీ పట్టండి. ఛార్జింగ్ చాలా టైం పడుతుంది. అయ్యో, ఇప్పుడు ఎలా? ఎలా ఉందండి, నా లారీ ఉందిగా, నేను నింపేస్తారండి. లారీయా? నాకు లారీ ఎక్కడ రాదండి. అదేమన్నా బ్రహ్మ విద్య భలే ఎవరే. రండి రండి, అర్జెంట్ అంటారు కదా. నిజంగా నాకు లారీ ఎక్కడ రాదండి. వెరీ సింపుల్ అండి. ఇక్కడ ఒక కాలు పెట్టండి, ఇక్కడ ఇంకో కాలు పెట్టండి, అది చేతి పట్టుకోండి, ఎక్కండి, దట్స్ ఆల్. కానివ్వండి. సింపుల్. ఇక్కడ 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 అంతే. జాగ్రత్త అండి. అంతే. థ్యాంక్స్ అండి. లారీ ఎక్కడం చాలా సింపుల్ అండి. ఇట్స్ మీ. వాట్ మ్యాన్, ఏంటా ఎర్ర చూపులు? టచింగ్ ఎఫెక్టా? నా ఎఫెక్ట్ సరే, నీ ఎఫెక్ట్ ఏంటి? నెక్కరేసుకుని అసహ్యంగా. యూత్ మ్యాన్, యూత్ఫుల్ డ్రెస్, యు నో. దేనికైనా టేస్ట్ ఉండాలి మ్యాన్. నీ టేస్ట్ దగ్గర ఉంచుకో, తప్పుగా. ఏంటి వై స్పీడ్? కుర్రదాన్ని బండి ఎక్కించుకున్నావనా? ఎక్కించుకోవడం అది హెల్పింగ్ అమ్మా, హెల్పింగ్. అదే అన్నక్కలే వద్దు బాబాయ్. ఆ హెల్పింగ్ ఏదో చెట్టు కింద ముస్టోరుకో ముసలిదానికో చెయ్యొచ్చుగా, కుర్రదానికో చెయ్యాలా? ఛీ, అసలు నీతో నాకు డిస్కషన్ అనవసరం అంటావు. ఓకే మ్యాన్, ఇట్స్ ఓకే, గో హెడ్. అలాగే, మాకు మంచి డేస్ వస్తాయి. సీ యూ డార్లింగ్. మీరు ఇంత పెద్ద లారీ ట్రాన్స్పోర్ట్ ఓనర్ అయ్యండి ఇంకా మీరే డ్రైవ్ చేస్తున్నారంటే తప్పే ఉందండి, మన పని మనం చేసుకోవడంలో ఎంతో తృప్తి ఉంది. వెరీ ట్రూ అండి. ఇన్ఫాక్ట్ నేను కూడా అంతేనండి. ఆహా, అందుకేనేమో మనం బాగా. మరేం పర్లేదండి, నాకు డ్రైవింగ్ లో మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. ఏంటండి? మీ ఫేస్ మీద ఏగ వాళ్తాను, కొట్టబోయి తగిలింది, సారీ. ఓకే అండి, థ్యాంక్ యూ. ఏమండి, అక్కడ ఆపండి, ఆ బిల్డింగ్ లోనే మా మీటింగ్. ఓకేనండి, దిగండి. అయ్యో, ఎలా నేను వస్తానండి, ఇందాక కాలు ఎక్కడ పెట్టండి. ఓకే నెమ్మది. ఓకే. కష్టంగా ఉందా? ఇలా భుజం చేసి అంతేనండి, దిగండి. సారీ అండి, సారీ. పర్లేదండి, తొక్కింది మీరే కదా, నొప్పిగా ఉండదు. టైం అవుతుంది, మీరు బయలుదేరండి. అరే, ఈ ఫైట్ ఒకటి. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. బాస్,
ఒక్క నిమిషంలో నీ ఒళ్ళు నొప్పులన్నీ మటుమాయం అవ్వాలంటే నా దగ్గర పవర్ఫుల్ మెడిసిన్ ఉంది కర్మే. ఇంగ్లీష్ మందు అది తీసుకుని ఇన్ని గోరువెచ్చని నీళ్ళతో కలిపి ఫట్ మరి కొట్టామంటే కర్మే, తెల్లవారేసరికల్లా ఒళ్ళు పువ్వులా తేలిపోతుంది కర్మే. మరి ఇంకేమిట్రా, పవర్ఫుల్ మెడిసిన్ అంటున్నావు, నిమిషంలో నిప్పులని మాయమైపోతాయి అంటున్నావు. మరి అదేవ్వకుండా అమ్మమ్మలు నాయనమ్మలాగా ఈ కాపడం ఏమిట్రా? ఇస్తాను గారు కర్మే, కొట్టకూడదు మరి. రే, మందు ఇచ్చే వైద్యుని ఎవరైనా కొడతారా? నువ్వు డెఫినెట్ గా కొడతావు గురువు కర్మే. కొట్టను. కొట్టు. ఒట్టు. ఈ మాట మీద ఉండు, ఇప్పుడే తీసుకొచ్చేస్తారు కర్మే. థ్యాంక్స్ రా. ఇదేమిట్రా ఆ మందులో ఉంది? ఆ మందే మరి కర్మే. చెప్పు తీసుకుని కొడతాను రే. ఎరా నీ కంటి ఎలా కనిపిస్తాను రా? తాగుబోతులా ఉన్నావా? నువ్వు కొడతావని నాకు తెలుసు కర్మే, అందుకని నీ దగ్గర ఒట్టేయించుకుంటా. తాగురు అవతల దేవుడు తాగే గురు. అరే, వద్దు, తాగే గురు. వద్దు. అయ్యో, వద్దు. ముక్కు ముసుకుని కొద్దిలో పోసేసుకో గురు. అంతే తాగే. ద్వితీయ యజ్ఞం తాగకూడదు కర్మే. వద్దు. వద్దు. తాగే కర్మే, తాగే కర్మే, తాగేసావు కర్మే. రే బ్రహ్మానందం, ఏంటి బాస్? నేను ముచ్చటగా 3వ పెగ్గు తాగాలనుకుంటున్నాను. నీ ఉద్దేశం ఏంటి? అమ్మో ఓవర్ అయిపోద్ది బాసు కర్మే. ఒంటికి తగిలిన గాయాలకి నువ్విచ్చావు, గుండెకు తగిలిన గాయానికి నేను పుచ్చుకోవాలనుకుంటున్నాను. బాసు కర్మే. రాయ్ వద్దు. స్టడీ. ఓకే. అయ్యి బాబాయ్, ఏమే రేఖ? ఎవరా? నువ్వేనే శశిరేఖ? అయ్ బాబాయ్. నా ముక్కు మీద ఇలా వేలు పెట్టి ఇలా చూపించి పోలీసుతో నన్ను కొట్టిస్తావా? అయ్యి బాబాయ్, నేను బాసు నీ ఫ్రెండ్ ని. నువ్వు ఉండే పేట ఏది? రాయపేట. ఎక్కడుంటున్నావే? ఉమెన్స్ హాస్టల్లో రూమ్ నెంబరు 22. చూసుకో, రేపు నీ హాస్టల్కి వచ్చి నిన్ను చెడు కూడా ఆడేస్తానే అనుకున్నావు. స్టడీ. ఓకే. స్టడీ. ఓకే. స్టడీ. ఉమెన్స్ హాస్టల్ రూమ్ నెంబర్ 22. ఏమే శశిరేఖ, నీ అడ్రస్ ఏమని చెప్పావు? రాయపేట కస్తూర్బా ఉమెన్స్ హాస్టల్ రూమ్ నంబర్ 22. కరెక్ట్ కరెక్ట్. హలో శశిరేఖా దేవి. దేవి రేఖా శశి. నువ్వు నా మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తావా? చోరీలు నిలబెట్టినట్టు వరుసలో నిలబెట్టి నా ముక్కు మీద ఏలు ఇలా పెట్టి నన్ను గుర్తుపట్టి పోలీసుతో కొట్టిస్తావా? ఇప్పుడు రమ్మని తెలుసుకుందాం. మంచి ఉసుకులాగలో ఉన్నాను. దా చూసుకుందాం దా. నువ్వు నన్ను క్రిమినల్ అంటావా? నేను చేసిన క్రైమ్ ఏంటన్నా? ఒక అమ్మాయికి ఇష్టం లేని పెళ్లి చేస్తుంటే ఆ అమ్మాయిని తీసుకొచ్చి తనకు నచ్చిన నా ఫ్రెండ్కి ఇచ్చి పెళ్లి చేశాను. ఇది క్రైమా? ఇది క్రైమా? అంత మాత్రాన నువ్వు నా ముక్కు మీద వేలు పెట్టి గుర్తుపట్టి పోలీసుతో కొట్టిస్తావా? ఏయ్, నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు? నీ కంటికి నేను ఒక రౌడీ గూండా దోషులా కనబడుతున్నానా? గోల్డ్ మెడల్ ఇచ్చారు, అది ఇక్కడ పెట్టుకుంటే ఫుడ్కు లేక తినేస్తామేమోనని మా ఊరు పంపించేశాను. కాకపోతే నిరుద్యోగులం. అంత మాత్రాన
నీకు లోకువైపోయి నువ్వు నా ముక్కు మీద వేలు పెట్టి గుర్తుపెట్టి పోలీసుతో కొట్టిస్తావా? హలో, లే చెప్తాను, లే. అచ్చా, వెరీ గుడ్, వెరీ గుడ్ నాన్న. ఇదిగో నేను ఇప్పుడు తలుచుకుంటే నిన్ను ఇక్కడికిక్కడే ఇప్పటికిప్పుడే చైనా క్వశ్చన్ లేదు. ఎందుకంటే డబ్బులు ఎంఏ బుద్ధిమంతులం. కానీ మంచి ఉసుకులకలో ఉన్నాను కాబట్టి వదిలేస్తున్నాను, లేకపోతే ఫినిష్. నాతో పెట్టుకోక, వస్తా. నా ముక్కు గుర్తుపట్టి పోలీసుతో కొడిస్తావు నువ్వు. లే మీద నుంచి లే. రోజు రోజుకి నా మాట అంటే భయం లేకుండా పోతుంది నీకు. ఏవి ఎరగనట్టు ఎలా కూర్చుందో చూడు. ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకో. మాట్లాడితే చాలు ఐస్ క్రీమ్ తింటూ జలుబు అంటావు. వద్దు వద్దని చెప్తున్నా ఈ రోజు మళ్ళీ స్కూల్లో ఐస్ క్రీమ్ తినేసి వచ్చావు. డాడీ రాని నీ పని చెప్తాను. శాంతి, ఏంటి ఏంటి అరుస్తున్నావు? మిమ్మల్ని అనాలి, అంతా మీరే చేస్తోంది గారాబం. వద్దంటే స్కూల్లో ఐస్ క్రీమ్ తినేసి వచ్చింది. ఐస్ క్రీమా? తను వెరీ బ్యాడ్. శాంతి, నువ్వు అరిచి ఆరోగ్యం పాటు చేసుకోకు. తన ఆరోగ్యం గురించి నేను చూసుకుంటాను. నువ్వు లోపలికి వెళ్ళి తలపేసుకో. అక్షయ, అక్షయ, అక్షయ్, నిజంగా మాట్లాడుతుంటా. మమ్మీ ఐస్ క్రీమ్ తిరుగుతుంటే నీ ఇష్టం తిరుగుతుంటావా? ఏమాత్రం భయం భక్తి లేదా? ఇటు చూడు అక్షయ్, నిన్నే. లుక్ హియర్. ఏంటి నేను మాట్లాడుతున్నా అటు తిరిగావు? డాడీ అంటే నీకేమాత్రం కేర్ లేదా? నేను సరే, అసలు మమ్మీ అయినా నీకు కేర్ లేదా? అసలు నీలాంటిదా నీ కేర్ తీసుకుని ఊరుకోండి, ఫోన్లేండి. ఎప్పుడు లేని ఎంత కోపం వచ్చింది ఏమిటండి మీకు? లేకపోతే మమ్మీ అంటే ఎవరు? తల్లి. తల్లి అంటే కన్న తల్లి. మాతృమూర్తులు పట్టుకుని తిరిగి. సర్లేండి, ఊరుకోండి. మమ్మీ వచ్చేస్తున్నాయి. ఏమనుకున్నావు? ఐస్ క్రీమ్ తినవుగా? మమ్మీకి ఎదురు చెప్పవుగా? బి ఏ గుడ్ గర్ల్. లేకపోతే చాలండి, లోపలికి పదండి. కాలు తీయండి, తీయండి కాలు. ఏంటి తడిసిపోయింది? ఏంటిది? ఏంటిది? ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ ఎవరికి? నీకు. నాకా ఐస్ క్రీమ్? మీ ఇద్దరిని బాగు చేయడం నా వల్ల కాదు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్. పెళ్లి భోజనాలు కూర్చున్నట్టు చాలా చక్కగా అందంగా కూర్చున్నారు. బాగుంది. ఇప్పుడు ఎవరెవరు ఏం చేస్తున్నారో నేను ఇక్కడ నిలబడి చక్కగా చూడొచ్చన్నమ్మా. చూడొచ్చన్నమాట. టిఫిన్ తిన్నావా? ఇలా మఠ వేసుకుని టైప్ కొట్టడం చాలా కష్టంగా ఉందండి. మఠ వేసుకుని ఇంత దొబ్బి తిండ కట్టంగా లేదేటి? అసలు టైప్ కొట్టడం అంటే ఎలా కొట్టచ్చు? నన్ను అడిగితే ఇలా స్టైల్ గా పడుకుని దగ్గర లాక్కుని కళ్ళు మూసుకుని టాప్ 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 అని కొడచ్చు. కొట్టా. అలాగా అండి? ఏంట్రో కలర్ఫుల్ చొక్కా వేసావు, నన్ను డామినేట్ చేద్దామనా? ఇప్పో పెళ్లికి మా అత్తారెట్టారండి. ఇప్పుడు నా పెళ్ళం ఊరుకోదండి. ఓహోహో, మన పర్సనాలిటీకి పెళ్ళం కూడానా? రే జితేంద్ర, నన్ను ఎక్కువగా ఇసుకుంటురా బాబు. చెప్పించేసారా? ఇప్పుడే బాగోదండి. ఇప్పపోతే పొట్ట పోస్తాను. ఇప్ప శభాష్. బాబు కళ్యాణ్ వదిలేకూడదు పాపం. పాపమా నా బాక్సా? చెప్పిన మాట వెంటనే వినలేదు గనక వీడికి శిక్ష విధిస్తున్నా. ఏంటంటే 100 గుంజీళ్లు ఆగకుండా గబ 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 తీసేయ్. బాబు మీరు నేను దగ్గర ఉండి తీస్తాను. రా బాబు.
నన్ను ఎత్తుకో. అయ్యి బాబు అమావాస్య పిచ్చి అయిపోయింది బాబు. ఏం ఆటో జాని మంచి సోగ్గా తయారవుతున్నావు. ఏంటి విశేషం? చాలా మీతో చెప్పలేదు కదా. ఉదయం పెట్రోల్ బంక్ దగ్గర తగిలిందో ఫిగరు చెమ్మచెమ్మలాడిపోతున్నాను అనుకో. దాంతో పెట్టే సాయంత్రం ప్రోగ్రామ్. నువ్వు చాలా గట్టి పిండాలయ్యా. చిట్ట ఊళ్ళోకి అడుగు పెట్టావో లేదో అప్పుడు జంకు జమాలు ప్రోగ్రాములు. కాకపోతే అది కొంచెం కాస్ట్లీ ఫ్యామిలీ టైప్ లో ఉంది. నువ్వేమి డబ్బుకు దంకబాక. ఈ డబ్బు ఉంచు. ఆ. ఆ జంకు జమాతో ఎంజాయ్ ఇలా అడ్డమైన దాంతో వీధుల్లో తిరుగుతుంటే మన ప్లాన్ పాడైపోదు. ఇంటెప్పటంటే బాబు ఆలోచించకుండా మాట్లాడతాడు. ఇట్ట అడ్డమైన జంకు జమాలతో తిరగడం కూడా పిచ్చి లక్షణాల్లో ఒక లక్షణం అయిపోద్ది. ఏం జాని? చూడు, కావాలనుకుంటే మంచి కాస్ట్లీ హోటల్లో సింగిల్ కాట్ ఉన్న రూమ్ తీసుకుని ఎంజాయ్ రెడీ రెడీ ఎవరు రెడీ? నేను చెప్పానే పెట్రోల్ బంక్ జమ్మకు జమా అని. సరే జమ ఏంటి? రేఖ అని పిలవచ్చుగా. రేఖో యూ అయినా ఈ దారుణమైన చిలిపి చేస్తలు ఏమిటయ్యా? రేఖ, నువ్వు ముందు ఇంటికి వెళ్ళు. డాడీ నేను కళ్యాణ్ మంచి ప్రోగ్రామ్ పెట్టుకున్నాం. ప్రోగ్రాం లేదు, ఏం లేదు, ఉండు. చూడు బాబు, నువ్వు ఆఫీసులో చూడాల్సిన ఫైల్స్ ఉన్నాయి, చేయాల్సిన సంతకాలు ఉన్నాయి, మాట్లాడాల్సిన ఎఫైర్స్ ఉన్నాయి. ఇన్ని పెట్టుకుని బయటికి అంటావేమిటయ్యా? డాడీ నువ్వేగా బాగా లైన్ లో పెట్టమన్నావు. పెట్టేశాను. Come on, కళ్యాణ్. ఎంజాయ్ యువర్ సెల్ఫ్. ఏంటి అవ్వడండి బాబు? నువ్వే అన్నావు ఎంజాయ్ యువర్ సెల్ఫ్ అని. జనక